అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ రోజు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ వారం కోసం అని నాకు తెలుసు. వెయిట్ చేసిన వాళ్ళందరికీ నేను పలికేస్తున్నాను స్వాగతం. వారం మారిపోయింది కాబట్టి చక్కగా ఇంగ్రీడియంట్ అంటే మన వెజిటబుల్ కూడా మారిపోతుంది. మన ఈ వారంలోకి వచ్చేసింది బీట్రూట్. సో బీట్రూట్ హెల్త్ కి చాలా మంచిది. డాక్టర్స్ కూడా చాలా సార్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు బీట్రూట్ క్యారెట్ ఎక్కువగా తినండి, మన బాడీకి చాలా మంచిది, మంచి బ్లడ్ ని కూడా ఇస్తూ ఉంటుంది అని చెప్పి. సో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన వెజిటబుల్ ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. అదే కర్ణాటక స్పెషల్ బీట్రూట్ సాగు. ఓకే, సో మరి ఈ బీట్రూట్ సాగును తయారు చేద్దాం. చెప్పాను కదా కన్నడ ఫేమస్ అని చెప్పి. అక్కడ బెంగళూరులో ఎక్కువగా మనకి ఇది బ్రేక్ఫాస్ట్ రూపంలో దొరుకుతూ ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట. పూరి సాగు అని చెప్పి తింటూ ఉంటారు. సో ఇది అక్కడైతే సాగు అన్ని వెజిటబుల్స్ తో చేస్తూ ఉంటారు అండ్ బీట్రూట్ తో స్పెషల్ గా बनता है वहां पर. సో ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసేద్దాం దీన్ని. నౌ ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. రోజు ఇడ్లీ దోశ పూరి తిని బోర్ అయిపోయారా? పూరి ఉంటుంది కానీ కూర మారుతుంది. సో ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఆయిల్, కొంచెం హోల్ గరం మసాలాలు అండ్ ఉల్లిపాయ ముక్కలు, కారం కోసం పచ్చిమిర్చి, అలాగే కాస్త కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ½ టీ స్పూన్. దీంట్లో నేను కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసాను అండ్ ఉల్లిపాయలు వేసాను. ఫ్లేవర్కి మనకి ఎంతైతే అవసరమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని చక్కగా ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను గసగసాలు. గసగసాలు జనరల్లీ నాన్ వెజ్ కర్రీస్ లో గ్రేవీ కోసం వాడుతూ ఉంటాం. అలాగే గుత్తొంకాయ చేసేటప్పుడు కూడా ఆ గ్రేవీ కోసం మనం ఏదైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దాన్ని కొంచెం థిక్గా చేయడానికి, ఎక్కువగా చేయడానికి మనం యూజ్ చేస్తాము. బట్ దీంట్లో ఈ గసగసాలు చాలా టేస్ట్ని ఇస్తాయి. అందుకని ఒక 2 స్పూన్స్ గసగసాలు, అలాగే టమాటా. ఇందాక నేను చెప్పినట్టుగా దీంట్లో పులుపు కూడా ఉంటుంది. ఒక ½ కప్. సో నెక్స్ట్ ఇందులో వేసినాను నేను ఆంధ్ర సైడ్ దీన్ని వేయించిన శనగపప్పు అంటారు, బట్ ఇక్కడ పుట్నాలు అంటారు. సో ఈ పుట్నాల్ని నేను దీంట్లో వేసుకుంటున్నాను. చట్నీ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా అవేవి పుట్నాలు. సాల్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము. నాకు ఇది చాలా ఇష్టం. ఇంగ్రీడియంట్స్ రాగానే ఫస్ట్ నేను దీన్ని ఖాళీ చేసేస్తూ ఉంటాను, బౌల్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. సో పచ్చి కొబ్బరి ఏంటంటే ఏ డిష్లో వేసినా కూడా చాలా మంచి రుచిని ఇస్తుంది. నేను పచ్చి కొబ్బరితో కూడా లాట్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తాను అనమాట ఇంట్లో. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే కొబ్బరి బిర్యానీ అని, కొబ్బరి కర్రీస్, కొబ్బరి ఫ్రైస్, ఇలా చాలా ఉంటాయి. అలాగే ఈవెన్ కోకోనట్ స్వీట్స్, కొబ్బరి లవ్స్, ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేశాను. ఇది బాగా వేడిగా ఉంటుంది. దీంట్లో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెజిటబుల్స్ చల్లారడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మిక్సీ జార్లో వేయాలంటే ఇది చల్లారాలి కాబట్టి ఇది కాస్త టైం తీసుకుంటుంది. దీన్ని కొంచెం సేపు మనం పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకుంటున్నాను. సో దీంట్లో కొంచెం ఆయిల్, లైట్గా ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ బీట్రూట్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. బీట్రూట్
నేనేం చెప్తానంటే చాలా వరకు నేను చెప్తూ ఉంటాను అన్ని ఎపిసోడ్స్ లో, ఏనో కలర్ ని అవాయిడ్ చేయండి, కలర్ వేయకండి, ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడకండి, హెల్త్ కి మంచిది కాదు అని. బీట్రూట్ లో కలర్ కూడా మనం సమ్ టైమ్స్ బిర్యానీకి వాడచ్చు. రైస్ ఏదైతే ఈ కడిగిన నీళ్లు ఉంటాయో లేకపోతే పేస్ట్ చేసింది ఉంటుందో దాంట్లోంచి ఆ వాటర్ తీసి జస్ట్ ఏం లేదు ఒక క్లాత్ లో ఏదైతే పేస్ట్ ఉంటుందో ఒక క్లాత్ లో కట్టేసి మీరు బిర్యానీ చేసేటప్పుడు వేసారనుకోండి, మనం ఏదైతే గిన్నెలో బిర్యానీ చేస్తున్నామో ఆ రైస్ పార్ట్ లో దీన్ని వేస్తారంటే ఆ కలర్ అన్నమాట ఎక్కడైతే మీరు వేస్తారో ఆ కలర్ అక్కడంతా ఫామ్ అవుతుంది. అండ్ పైగా బీట్రూట్ కలర్ కాబట్టి అది హెల్త్ కి మంచిదే కదా. సో ఎప్పుడైనా మీరు మంచి కలర్ ఇవ్వాలి మీ బిర్యానీకి అనుకుంటే ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా చక్కగా బీట్రూట్ పేస్ట్ కలర్ ని యూజ్ చేయండి, హెల్త్ కి మంచిది. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ బీట్రూట్ పైనుంచి నేను చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. ఇలా ఉంటేనే అది తొందరగా ఉడుకుతుంది అండ్ బాగుంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ లో ఇది ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ సాగు అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఈ బీట్రూట్ పీసెస్ ని. వన్ కప్. పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు బీట్రూట్ అంటే, బట్ ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా తయారు చేసి పెడితే వాళ్ళు తింటారు. బీట్రూట్ కొంచెం ఆ పచ్చి వాసన వస్తూ ఉంటుంది, అది పోయేంత వరకు మనం దీన్ని నూనెలో వేయించాలి. ఓకే, ఇది మనకి టైం పడుతుంది బీట్రూట్ కాస్త ఫ్రై అయ్యి ఆ పచ్చి వాసన అంతా పోవడానికి. ఈలోపు దీన్ని ఇలా ఫ్రై అవనిద్దాము. బట్ నేను ముందే ఏదైతే చక్కగా ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నానో వెజిటబుల్స్ అండ్ అలాగే వేయించిన శనగపప్పు ఇవన్నీ వేసి ఆ మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇది మనకి ఒక్కొక్కసారి నలగకుండా ఉంటుంది, ఎందుకంటే మనకి శనగపప్పులో ఆ వాటర్ అనేది ఉండదు, అది పీల్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని కొంచెం నీళ్లు వేసుకుంటే ఇంకాస్త మెత్తగా అవుతుంది ఇది. ఎందుకంటే మనకి ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి, మధ్యలో పంటికి ఎక్కడ తగలకూడదు మనం వేసిన హోల్ గరం మసాలా దినుసులు కానీ ఈ పుట్నాల పప్పు కానీ. ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా చక్కగా పేస్ట్ అయిపోయింది ఇది. ఇలా మెత్తగా మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ పేస్ట్ ఉందో ఈ పేస్ట్ ని డైరెక్ట్ గా నేను దీంట్లో వేసేసుకుంటాను ప్రెషర్ పాన్ లో బీట్రూట్ పైన. అయితే సో ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి. దానికోసం నేను ఇదే మిక్సీ జార్ కడిగి ఈ వాటర్ అందులో వేసేస్తున్నాను. చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో ఇది. బీట్రూట్ లో ఉన్న రెడ్ కలర్ మొత్తం అంతా కూడా చక్కగా వస్తుంది. సో దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఏదైతే పుట్నాల పప్పు ఉందో ఇందాక చెప్పినట్టు పీల్ చేసుకుంటూ ఉంటుంది వాటర్ అంతా. బట్ మనకి బీట్రూట్ వేగినా కూడా ఉడకాలి కాబట్టి కొంచెం కాస్తంత నీళ్ళు యాడ్ చేసి దీంట్లో వేసేసుకుందాం. సరిపడా ఉప్పు, అలాగే పైనుంచి కాస్తంత కొత్తిమీర ఒక్కసారి కలిపేసి నాకు దీన్ని చూస్తుంటే ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి, ఐస్ క్రీమ్ ఈ కలర్ ని చూస్తూ ఉంటే. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇక్కడ అయిపోయింది 3 విజిల్స్ అండ్ స్టీమ్ కూడా తగ్గిపోయింది. దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు, అది నాకు పర్మిషన్ ఇచ్చేసింది.
సో ఓకే, ఈ కలర్ నాకు చాలా నచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నాకు అండ్ తినడానికి కూడా. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. ఎంత టేస్టీ కర్రీ ఉంటే 4 పూరీలు తినేవాళ్ళు ఒక 10-14 వరకు ట్రై చేస్తారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది కర్రీ. వెంటనే ఈ బీట్రూట్ సాగుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. బీట్రూట్ సాగు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు, కొత్తిమీర, పుట్నాల పప్పు, ఉప్పు, గసగసాలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. బీట్రూట్ సాగు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దోరగా వేగాక గసగసాలు, టమాటా ముక్కలు, పుట్నాల పప్పు, సరిపడా ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. అది కాస్త వేగాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు స్టవ్ పై ప్రెషర్ పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక 1 కప్పు బీట్రూట్ ముక్కలు వేసి వేయించాలి. అవి బాగా వేగేలోపు మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న మసాలాని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉడుకుతున్న బీట్రూట్స్ లో వేసి బాగా కలుపుకొని సరిపడా ఉప్పు, కొత్తిమీర, తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, కర్ణాటక స్పెషల్ బీట్రూట్ సాగు రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలంటే మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా కర్ణాటక స్పెషల్ రెసిపీని, బీట్రూట్ సాగు. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంట్లో పూరి చేసుకున్నప్పుడు ఎప్పుడు పూరి కూరతో బోర్ అయిపోయి ఉంటారు, ఇది చేసుకొని తింటే ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో, గుమగుమలాడే వంటలతో, మీకు నచ్చే వంటలతో, మీరు మెచ్చే వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం. నేను గీతా భగత్ signing off. Take care. Bye-bye.